హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము మల్లన్న బోనాలు చేసుకున్నాము. కాకపోతే దీన్ని చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మేము జనవరిలో చేసుకున్నాం, కాకపోతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా, కొంచెం లేట్ అయిపోయింది. సో వీడియో మొత్తం చూడండి, వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Continue for 3 kilometers. నర్సింగాపూర్ వీళ్ళు కూడా వచ్చారు, రీచ్ అయిపోయినా. ఎవరు? మా ఇంటి దగ్గర. అన్న వాళ్ళు వచ్చినాక రౌండ్ వేద్దాం. గైస్ మనమైతే నర్సింగాపూర్ మల్లన్న టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ మేము 5 yearsకి ఒకసారి ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చి మల్లన్న బోనాలు చేసుకుంటాం. మిగతా 4 years మా ఇంట్లోనే మల్లన్న బోనాలు చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి మోహినికుంట మల్లికార్జున స్వామి టెంపుల్ నర్సింగాపూర్లో ఉంటుంది. నర్సింగాపూర్ అంటే ఎక్కడ అంటే వెమ్లాడ దాటిన తర్వాత ఒక 15 kilometers అయితే ఉంటుంది నర్సింగాపూర్. సో మా ఇంటి దేవుడు అయితే ఈ మోహినికుంట మల్లికార్జున స్వామియే. మేము ఎప్పుడు మల్లన్న బోనాలు చేసుకోవాలనుకున్నా ఈ దేవుని దగ్గరికి వచ్చి చేసుకుంటాం. సో మల్లన్న పట్నాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈయన వేస్తున్నాడు కదా బియ్యంతో, దీన్నే మల్లన్న పట్నాలు అంటారు. సో బియ్యం పోసేసి దాంట్లో ఏమో రాస్తారు. సో రాసిన దాని తర్వాత ఇంకొక స్టెప్ ఏంటంటే మనకి గ్రీన్ కలర్లో కింద పోసేసి దానిపైన కొంచెం ముగ్గులాగేసి దాని మీద పచ్చవార్చి పసుపు కుంకుమ వేసి తెల్లపిండితోటి పట్నం ఎత్తారు. సో మొత్తం పట్నాలు వేసిన తర్వాత మనకైతే ఇలా కనిపిస్తుంది. సో దీని తర్వాత ఏం చేస్తారంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళేసి దేవుణ్ణి తీసుకొస్తాం. మల్లన్న అంటే దేవుని రూమ్లోకి వెళ్ళేసి మల్లన్నని తీసుకొని వస్తాం. మల్లన్న ఏంటంటే ఒక విగ్రహంలో పాదాలు ఉంటాయి, ఆ పాదాలు మనం తీసుకొచ్చేసి ఈ పట్నంలో పెట్టి మల్లన్నకి పెళ్లి చేసుడు అయితే ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ అంతా మల్లన్న బోనాల కిందకి వస్తుంది. సో పట్నం లోపల అయితే మనము కొబ్బరికాయ, జాకెట్ పీసు, కుడుకలు, ఖర్జూర, పసుపు కొమ్ములు అన్నీ పెట్టేసి తర్వాత దేవుణ్ణి తీసుకొచ్చి దీంట్లో కూర్చుండబెట్టి మనమైతే పట్నాలు వేసుకుంటాము. ఇప్పుడైతే మనం దేవుని రూమ్లోకి అయితే వెళ్తున్నాము, మల్లన్న ఉన్న ప్లేస్కి. సో అక్కడ మనకి దేవునికి సంబంధించినటువంటి విగ్రహం పాదాలు అయితే ఉంటాయి. సో లోపలికి వెళ్ళేసి దేవునికి మాల వేసేసి ఒక తట్టలో కొన్ని బియ్యం పోసుకొని దాంట్లో మనము దేవుని విగ్రహం పాదాలు పెట్టుకొని వచ్చి ఒగ్గాయన అంటారు. అక్కడ ఉన్న అతను మనకు పట్నం వేసిన అతన్ని ఒగ్గాయన అంటారు. ఆ ఒగ్గాయనకి ఇస్తే అతను పట్నంలో మల్లన్నకు పట్నాలు పెట్టేసి పట్నాలు అయితే వేస్తాడు. సో ఇప్పుడు అతను చేసి దాన్ని బియ్యం సుంకించడం అని అంటారు. పాతకాలంలో వడ్లు దంచుకొని బోనం వండుకునే పద్ధతి అన్నట్టు. పట్టుకుంటున్నా ఇంటి పేరు పెద్ద మనిషి పేరు చెప్పి మనకు 100 రూపాయలు వస్తాయి. తీసుకోరు, ఆర్ది తీసుకోరు, ఆంచలు తీసుకో. శ్రీనివాసు, సంతోష్ కుమార్, అక్షిత, సుగ్న, నినిజ, మరి దేవలక్ష్మి, దేవాల దేవతల పేరు మీద 51 రూపాయలు బహుమానం చేసుకున్నారమ్మా. సో పట్నం వేసుడు అయితే అయిపోయింది. మళ్ళీ పాదాలు మల్లన్న విగ్రహం తీసుకుపోయి దేవుని రూమ్లో పెట్టేసి వచ్చేసి అట్లా కొడితే తాకుతుందా? ఇక్కడే ఇక పట్నాలు అయిపోయినాయి. ఇప్పుడైతే పట్నాలను మొక్కుతున్నాం అందరము. సో ఇది మొక్కిన తర్వాత శివశక్తులు వచ్చి మా పట్నాలని తొక్కుతారు.
సో అప్పటికి తొక్కుడు అయిపోతే పట్నాలు మొత్తం అయిపోయినట్టు. సో మనం వెళ్ళేసి బోనాలు వండుకొని తినేసి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో పట్నాలు అయిపోయినాయి, మేమైతే బోనం వండుకున్నాం. సో బోనంలో మనకు ముఖ్యమైనవి ఏంటి అంటే బెల్లన్నం, పెసరపప్పుతోని అన్నం అంటే పసుపు అన్నం, అండ్ చిక్కుడుకాయ, చింతకాయ పులుసు. సో ఇవి మనము పెట్టిన బోనాల్లో 2 పెద్ద కుండలలో అన్నం పెడతాము, పైన 2 చిన్న కుండలలో ఒక దాంట్లో చిక్కుడుకాయ, ఒక దాంట్లో చింతపులుసు పెట్టుకొని వండుకుంటాం. అది పెరుగా పాల? అది పాలు కదా, పాల పెరిగే. అక్కడ ఉన్నాయి, ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే ఉంది. వాళ్ళకు షుగర్ ఉన్నది, ఆకలి కాగరని పైకి పెట్టి అయిపోయిందా? పైసలు ఇస్తే వాడు ఏం చేయాలి మళ్ళీ నాకు అదే స్కూల్లోకి ఎత్తే అందరూ చదవచ్చు. పెద్ద మనిషి పేరు ఇంట్లో ఒకటే చదువుతారు కదా. వర్షపు పేర్లు
శ్రీనివాస్, శ్రీనివాసు, అక్షిత, అక్షిత, శాన్విశ్రీ, సాన్విశ్రీ, దస్వి, దస్విన్, సంతోష్ కుమార్, సంతోష్ కుమార్, వినీష, వినీష, దియా, దియా, చంద్రశేఖర్, చంద్రశేఖర్, భవాని, భవాని, సాత్విక, అది చేసుకో ఒక పొద్దున్నట్టున్నాం మరి. శ్రీనివాసు, సాత్విక, సాత్విక, సుజన, సుజన, భవానీ ప్రసాద్, భవానీ ప్రసాద్, శశాంక్, శశాంత్. అంతే. అడగట్ల వారిళ్ళ కుటుంబ సభ్యులందరి గురించి మల్లికార్జున స్వామి పేరు మీద తిన్నది తాగింది పేరు మీద ఏనాడు 116 రూపాయల దానం చేసినంత లోపల ముట్టింది ముఖ్యంగా కనబడింది బంగారం కాని పర్వతాల ఈశ్వరుడు వాళ్ళందరూ సో మా అమ్మ నాన్న ఒక పొద్దు పట్టారు కాబట్టి బోనం అయిపోయిన తర్వాత వాళ్ళు మాత్రమే ఫస్ట్ తిన్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ తింటారు. That's it guys. Hope you liked the video. Please like, share and subscribe to my channel.